చాలామంది జాతకంలో పాపం ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు, వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగంలో సరైనటువంటి నిలకడ లేకుండా ఆర్థికంగా సతమతమయ్యే వాళ్ళందరికీ కూడా అనేక ఈఎంఐలు ఉంటాయి, అప్పులు ఉంటాయి. ఇవన్నీ తీరాలంటే ఏం చేయాలి? దీనికి స్పాట్గా ఆన్ ది స్పాట్గా మనకు ఆది శంకరాచార్య వారు కేరళలో ఒక గ్రామంలో వెళ్ళి భిక్షాటన చేస్తూ భవతి భిక్షాందేహి అంటే ఒక ముసలావిడ పెద్ద ఆవిడ ఒక ఉసిరికాయ ఇస్తే చేతికి, ఆ ఉసిరికాయను చూసి ఏమమ్మా ఇదేనా ఉంది ఇంట్లో అంటే, ఇది తప్ప ఇంకేం లేదండి, మరి నువ్వు ఎలా జీవిస్తున్నావు ఇంత కటిక దరిద్రంలో అని అసూగా అప్పటికప్పుడే ఆ యొక్క శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి కనకధర స్తోత్ర మంత్రాన్ని ఏ కుటుంబంలో ఎవరైతే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి చదువుతారో, కనీసం 10 నిమిషాలు కళ్ళు మూసుకొని యూట్యూబ్లో పెట్టుకొని చెవులో పెట్టుకొని హాయిగా వింటారో వాళ్ళకి విపరీత ధనయోగము, ఆర్థికంగా బాగా ఎదుగుదల అన్నీ కనిపిస్తాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. జాతకంలో మీకు ధనస్థానము చాలా బాగుండాలి, పంచమ స్థానం బాగుండాలి, లగ్నం బాగుండాలి, నవమ స్థానం 9వ ఇల్లు కూడా బాగుండాలన్నమాట. మరి మీది బాగుందా లేదా తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. దానికి తగిన రత్నాన్ని సూచిస్తూ శంకరాచార్యటువంటి అప్పటికప్పుడే చదివినటువంటి ఈ యొక్క అద్భుతమైన మంత్రం వల్ల, కనకధర స్తోత్రం వల్ల ఆకాశంలో నుంచి శంకరుడే భూమి మీదకి పుట్టినటువంటి శంకరాచారి ఆ విధంగా లక్ష్మీ అమ్మవారి సోదరిని పిలిచి సోదరితో అంటున్నాడు, ఈ దరిద్రాన్ని పోగొట్టమ్మా ఈ ఇంట్లో అని అంటే అప్పటికప్పుడుగా బంగారు ఉసిరికాయల్ని వర్షంగా కురిపించి ఆ ఇల్లంతా కూడా బంగారు ఉసిరికాయలతో నింపేసిందట అమ్మ. అంత అద్భుతమైనటువంటి శంకరాచార్య వారు పాడిన ఈ మంత్రాన్ని 3 సార్లు వినండి. ఏం పోయింది, 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అలాగే శ్రద్ధగా దాని అర్థాన్ని తెలుసుకోండి. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ వకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. ఎంత రాగయుక్తంగా ఈ పద్యాన్ని మీరు మంత్రాన్ని చదవండి. ఈ బీజాక్షరాలు మీ ఇంట్లో గొప్ప సిరి సంపదలు నింపుతాయని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఇందులో కూడా చక్కగా నమోస్తు హేమాంబుజ పీఠికాయై, నమోస్తు భూమండల నాయికాయై, నమోస్తు దేవాది దయాపరాయై, నమోస్తు సారంగ మంగళాయై, నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణురుస్థితాయై, నమోస్తు లక్ష్మీ కమలాలయాయై, నమోస్తు. ఇలాగా ఆ యొక్క మంత్రాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చదవండి. ఇంటి నిండా సిరి సంపదలతో బాగుంటారు. జాతకం వలసి నన్ను సంప్రదించండి. నమస్కారం.